ఇరాన్ అనే ఒక దేశం నిజంగా చెప్తున్నా తల లేకున్నా సరే సైన్యం ఇంకా పోరాడుతూ ఉంది. దిక్కు లేకున్నా సరే సైన్యం ఇంకా పోరాడుతూ ఉంది. కొత్తగా ఎవరెవరో అధికారాన్ని అంటే యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళ సైన్యాన్ని సక్రమంగా తిప్పుతా పెద్ద దాడులు చేస్తుంది. అండ్ ఇంకొకటి ఎందుకు ఇప్పుడు చాలామందికి ఇరానే మైండ్లో తిరుగుతూ ఉంది. ఒక చిన్న దేశం, అంత పెద్ద దేశం వచ్చి ఏదో తిమింగలంలా మీద పడింది. యుద్ధం చేసిన మొదటి రోజే వాళ్ళ సుప్రీం లీడర్తో సహా మహామహులు ఆల్ ద డెసిషన్ మేకర్స్ అందరినీ చంపేసిన తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు అవుతా ఉంది. నెలలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, అన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాం యుద్ధం గురించి. ఎప్పుడో 27కి స్టార్ట్ అయిన యుద్ధం మళ్ళీ 27 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదన్నట్టుగా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇంకా నెల కావడానికి సిద్ధంగా ఉంటే ఇంకా పోరాడుతూనే ఉంది. కొత్త మిజైల్స్ని బయటికి తీస్తూ ఉంది. మరి ఇవన్నీ స్టార్టింగ్ ఎందుకు తీయలేదు? చాలామంది ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఇరాన్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ హైలీ ఎడ్యుకేటెడ్ కంట్రీ. యాక్చువల్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బలంగా, అంటే లైక్ ఒక సాధారణ టీచర్ ఎందుకు ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉంది. వాళ్ళకి ఏ టైంకి ఏం జరిగితే ఏం చెయ్యాలి ఆ టైప్ ప్రతి మనిషికి ఇప్పుడు ఉండాలి. యాక్చువల్ మన దగ్గర ఏంటంటే చాలా ఒక ఊర్లో ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు తెలివైన వాళ్ళు ఉంటారు. బట్ ఇరాన్లో దేశంలో మొత్తం అందరూ తెలివైన వాళ్ళే. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రమాదం వస్తే ఏం చేయాలి అనే దానికి కూడా వాళ్ళు చాలా భూగర్భలో పెద్ద మిజైల్ సిటీస్ అనుకోవాలి ఇంకా చెప్పాలి అంటే నిర్మించుకొని పెట్టుకున్నారు. అండ్ ఫస్ట్ ఏం చేసింది, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా సరే బలమైన పెద్ద ఆయుధాలు తీసి భయపెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ అమెరికా కూడా అదే చేసింది. చేసిన తర్వాత ఏమైంది, 23 years బిఫోర్ ఇరాక్ని ఎలాగైతే స్వాధీనం చేసుకొని సద్దాం హుస్సేన్ని చంపేసిందో సేమ్ అదే సిచ్యువేషన్ ఈ ఇరాన్ కూడా లొంగిపోతుందేమో అన్న భ్రమలో వాళ్ళు ఉంటే ఈ రోజు వరకు కూడా అసలు ఎవరు తగ్గట్ల. సుప్రీం లీడర్కి ఇంకా భద్రత పెంచుకున్నారు. భద్రత పెంచుకోవడమే కాక పరోక్షంగా దాడులు కూడా చేస్తున్నారు. అండ్ ఎక్కడ తగ్గట్ల, ఏ రోజు కూడా వీళ్ళు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా అల్టిమేటాలు ఏమి ఇచ్చినా సరే తగ్గట్ల. బికాజ్ తెలివి అంటే బుద్ధి బలంతో ఎదుర్కొంటుంది ఈ యుద్ధాన్ని ఇరాన్. సింపుల్గా చెప్పాలి అంటే స్టార్టింగ్ వాళ్ళు పెద్ద మిజైల్స్ అన్ని తీసినప్పుడు వీళ్ళు చిన్నవన్నీ ప్రయోగించారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు వీళ్ళు పెద్దవన్నీ బయటికి తీశారు. ఇంకా చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్. సో ఎప్పుడైనా సరే ఏ రాజ్యాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, ఏ దేశాన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అది అంటే రాజుని చంపేశాం కదా ఇంకేంటి లొంగిపోతారులే, లేకపోతే వాళ్ళ సిస్టమ్ మొత్తాన్ని నాశనం చేశాం కదా మనకు సరెండర్ అవుతారులే అనుకోవడం చాలా తప్పు. నెక్స్ట్ జనరేషన్ లాగా వస్తానే ఉన్నారు. అండ్ ఎవరు అక్కడ మన డెసిషన్ తీసుకుంటున్నారో అర్థం కావట్లే. ఇక్కడ వీళ్ళు స్టార్టింగ్ ఏమనుకున్నారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వీళ్ళే డెసిషన్ మేకర్స్, వీళ్ళని ఏదైనా చేస్తే మొత్తం దేశం అంతా చిన్నభిన్నం అయిపోతుంది అన్న భ్రమలో వాళ్ళు బ్రతికారు. కానీ అది భ్రమే అని వీళ్ళు దాన్ని ప్రూవ్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా ఏమీ తగ్గట్లే. అండ్ ఎవరికి తెలియని కొత్త మిజైల్స్ అనేది బయటికి తీస్తున్నారు అనమాట. ఎప్పటి నుంచి ఎన్ని పెట్టుకున్నారో వీళ్ళ దగ్గర అన్నట్టుగా. అంటే ఒకసారి యుద్ధం ప్రకటిస్తే మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 23 years బ్యాక్ ఇరాక్కి జరిగిన సిచ్యువేషన్ అప్పుడే వీళ్ళు మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఏం చేయాలి అని అప్పటి నుంచే ఈ రోజు వరకు అలా అన్నీ వాళ్ళ ప్రొటెక్షన్ సెల్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసుకున్నారు. సో మిగతా దేశాలు కూడా నిజంగా చెప్పాలంటే ఇరాన్ని చూసి నేర్చుకోవాలి. బోల్డ్ అంత విషయాలు నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే యుద్ధం రావచ్చు, ఎవరి మీదైనా దాడి చేయొచ్చు. సంక్షోభం అనేది పెద్ద విషయం కాదు చెప్పాలి అంటే. కానీ అంటే ఎవరైనా తలుచుకొని మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటే చిటికలో చేసేస్తారు. బట్ ఫ్యూచర్ భావితరాన్ని ఆలోచించుకొని అప్పటి వరకు వాళ్ళ చుట్టూ అసలు చిన్న నగరాలు ఎక్కడి నుంచి ఎవరు దాడి చేస్తున్నారో కూడా అర్థం కానంత సిచ్యువేషన్లో వీళ్ళని డైవర్ట్ చేస్తా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇరాన్ తీసుకునే నిర్ణయాలకి. అండ్ చాలామంది అనుకుంటున్నారు ముజ్తబా ఖమేనీ ఎక్కడ ఉన్నారని. మేబీ ఒకవేళ రష్యా తనకు ఆశ్రయం ఇచ్చినా నష్టమేం లేదు, తప్పేం లేదు. ఒక దేశ నేతని ఇంకొక దేశ నేత ఆదుకున్నాడు అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ సిచ్యువేషన్ తర్వాత ఆ పెద్దావిడ మన దేశానికి వచ్చినప్పుడు మనం కూడా ప్రొటెక్షన్ ఇచ్చాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకో దేశం ఆదుకోవడం
తప్పేం కాదు. ఎందుకంటే ఆ దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తుంటే నెక్స్ట్ ఎవరు ఉంటారు. బట్ కోల్పోయింది ఎక్కువ మాత్రం ఇరానే. ఎందుకంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది వీళ్ళ దగ్గర మాత్రం. అండ్ ఆ స్కూల్ పాపల సిట్యుయేషన్ అయితే వాళ్ళు అందరినీ ఖననం చేసినటువంటి పిక్చర్స్ బాగా వైరల్ అవుతుంటే చాలామందికి కూడా వేరే వేరే దేశాల వాళ్ళకి కూడా రగిలిపోతూ ఉంది. అరే ఏంటి ఇంకా ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి. సో నన్ను అడిగితే ఈ యుద్ధం ఇరాన్ అయితే ఖచ్చితంగా గెలుస్తుందేమో అనిపిస్తుంది. అంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరెండర్ అవుతారని వాళ్ళు అనుకుంటున్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ మేబీ అంటే ఇప్పుడు నాటో దేశాలన్నీ కూడా ఇరాన్కే సపోర్ట్ చేస్తున్నాయి. మిగతా దేశాల సపోర్ట్ ఎక్కువ పెరిగితే కనుక వీళ్ళు ఖచ్చితంగా యుద్ధాన్ని విరమించుకోవాల్సే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.